రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ తెలిపారు. విద్యా సంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందజేయడం అందులో భాగమేనని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో 270 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. వేసవి సెలవులు ముగియడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రశాంత వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పాఠశాల ప్రారంభమైన తొలి రోజు కావడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు తదితర సౌకర్యాలతో పాటు పీఎంశ్రీ పాఠశాలలో అమలవుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో తొలి రోజు నుంచే అడ్మిషన్లు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పాఠశాలలో విజ్ఞాన విహారయాత్రలు, కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడా సదుపాయాలు, అటల్ టింకరింగ్ ల్యాబ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు రజిత మాట్లాడుతూ BIAS ద్వారా వస్తువుల నాణ్యత ప్రమాణాలను ఎలా గుర్తించాలి, వాటిని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేశ్వర్ పాల్గొన్నారు. జడ్పీహెచ్ఎస్ దుబ్బాక పాఠశాలలో ఈరోజు పాఠశాల పునః ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి విద్యా ప్రమాణాలు పెంచడానికి మరి నిరంతరం ప్రణాళికలు రూపొందించడమే కాకుండా మరి సకాలంలో పాఠ్యపుస్తకాలను, నోట్బుక్లను మరి 270 మంది విద్యార్థులకు గాను 270 మంది విద్యార్థులకు మరి సెలవులలోనే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బడిబాటలో కార్యక్రమంలో పాఠశాల ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనము, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్, అలానే నిరంతరం వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వసతులు కల్పించే ఏర్పాట్లు ప్రభుత్వ పాఠశాలలో దుబ్బాక పీఎంశ్రీ పాఠశాలలో ఉన్నాయి. దానికి అనుగుణంగా మరి పాఠశాల ఈరోజు పెద్ద మొత్తంలో మరి విద్యార్థులు జాయిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని వసతులను సమకూర్చడంలో ప్రభుత్వం నిరంతరం వెన్నంటి ఉంటూ మరి అన్ని వసతులను సమకూర్చుకుంటం జరిగింది. మరి తప్పకుండా స్థానిక మరి విద్యార్థులందరూ కూడా మన పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను అన్నింటినీ మరి అనుభవించడానికి, వాటి నుంచి లబ్ధి పొందడానికి విద్యా ప్రమాణాలు పెంచడంలో ఉపాధ్యాయ బృందం కూడా ఉండడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి ఆన్లైన్ విధానంలో మరి వెబ్ ఆప్షన్లలో మాకు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా నిరంతరం కృషి చేస్తూ మరి విద్యా ప్రమాణాలు పెంచడానికి విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం ఘనంగా మరి స్వాగతం నిర్వహించడం జరిగింది. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. రజిత బయోసైన్స్ ఉపాధ్యాయులు. మరి 2025-26 అకాడమిక్ ఇయర్లో మరి మేము పీఎంశ్రీ పాఠశాలలో అనేక రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్లు ఉన్నవి, తర్వాత ట్యాబ్లు కూడా ఉన్నవి విద్యార్థులకు అవైలబుల్గా. తర్వాత అటల్ టింకరింగ్ ల్యాబ్ మండలంలో ఏ పాఠశాలలో ఇలాంటి అవకాశాలు లేవు. అలాంటిది మా పాఠశాలలో మరి అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది ఉంది. రోబోటిక్స్ ఎలా తయారు చేయాలనేది, తర్వాత మరి BIAS అనేది ఒకటి ప్రోగ్రామ్ అనేది ఉంది. దాని ద్వారా విద్యార్థులు వస్తువుల యొక్క నాణ్యతను తెలుసుకొని నిజ జీవితంలో నాణ్యమైన వస్తువులను ఉపయోగించుకుంటూ వారి యొక్క జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అన్ని అవకాశాలు పిల్లలకు అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల తరఫున తెలియజేస్తుంది.